ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 31. తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. 38వ శిఖరము. సిద్ధపరచబడినవి అనగా తగిన కాలమందు ఈ లోకములోను పరలోకమందును నీకు బయలుపరచబడబోవు మర్మములన్నీయు ఇందు ఇమిడి ఉన్నవి. ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనము పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఈ భూమి మీద దేవుని కార్యము మనలో పరిపూర్ణం చేయబడి మనము పరలోకమును చేరినప్పుడు అనేక పరసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును. 39వ శిఖరము. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములు అవి హాని అయినను నాశనమైనను చేయకును. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి ఈ భాగము తెలియజేయుచున్నది. ఆ కాలమందు ముండ్ల తుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగించబడును. రోగము గాని దుఃఖము గాని ఉండదు. శాపము యొక్క సూచనలు ఎక్కడా నుండవు. అట్టి రాజ్యము కొరకై మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాము. 40వ శిఖరము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు. చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషము సంపూర్ణమగును. మనము పొందిన శ్రమలన్నీ మరువబడును. మన గత శ్రమలు కష్టములన్నింటికీ విస్తారమైన బహుమానము దయచేయబడును. మన సమాధానము నది వలె ప్రవహించును. దేవుని మహిమ పొర్లిపారు జల ప్రవాహం వలె ప్రవహించును. నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పరలోక స్థలములలో సంచరించవచ్చును. ఏలయనగా ఆయనకు శాశ్వత స్వాస్థ్యముగా నుండుటకే మనము నిర్మింపబడి ఉన్నాము. ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనం ఆయనను అంగీకరించి ఆయనకు విధేయులమగు కొలది సంపూర్ణముగా నెరవేర్చబడును. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.